నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి మాస ఫలితాలు జనవరి నెల 2024 ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి నెలలో మంచి అనుకూల ఫలితాలు అవి గోచరిస్తున్నాయి మీకు. ఎందుకంటే రవి కుజుల యొక్క కలయిక అనేటటువంటిది ఉంది. దానివల్ల ఏంటంటే మంచి అనుకూలతలు, అంటే మీకు కూడా అధికారుల నుంచి లేకపోతే పై అధికారులు కానీ రాజకీయవేత్తలు కానీ మీకన్నా హై పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కొంచెం లాభం అనేటటువంటిది ఉంటుంది. ఏదైనా ఫైల్స్ కానీ మీవి మూవ్ అవ్వనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి మూవ్ అవ్వడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. మీరు పెట్టుకునేటటువంటి ఏదైతే అర్జీలు కానీ లేకపోతే ఏదైనా ఆఫర్స్ ఏవైతే మీరన్నా అప్లికేషన్స్ పెట్టుకున్నవి కూడా పరిశీలనలోకి రావడం అనేటటువంటిది కనబడతా ఉంది. ఈ నెలలో ముఖ్యమైనటువంటి పనులు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఎటువంటి లేజినెస్ ఇట్లాంటివి మాత్రం, వర్క్ పోస్ట్పోన్మెంట్ మాత్రం చేయమాకండి. ముఖ్యంగా మీకు కనుక చూసుకున్నట్లయితే మీ పిల్లల మూలకంగా కూడా మంచి గుర్తింపు, రికగ్నిషన్ ఇది రావడానికి అవకాశం ఉంది. వాళ్ళని ఎప్పుడు కూడా ట్రాక్లో ఉంచేటటువంటి విధంగా మీరు ప్రయత్నాలు అవి కూడా బాగా చేసుకోండి. నెక్స్ట్ ఇతర రంగాలు, అన్ని రంగాల వారికి కూడా వ్యాపార రంగం వీళ్ళకు కూడా అనుకూల ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ అది పెరగటము, దాంతోపాటు ఒకరినొకరు అర్థం చేసుకోవటము, దాంతో మీకు మంచి పురోగతి అది కూడా లభించడం అనేటటువంటిది కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఆర్మీ కానీ నేవీలో ఉన్నటువంటి వాళ్ళు, రిటైర్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళకి కొత్త జాబ్స్ దొరకడానికి అవకాశం ఉంది. వాటి ప్రయత్నాలు అవి కూడా చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా ఈ సంవత్సరం మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనే దానికి రీసెర్చ్ చేయడానికి ఈ నెల చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. అందువల్ల ఏంటంటే అటువంటి రీసెర్చ్ లేకపోతే మీ ఫ్రెండ్స్ని కానీ ఎంక్వైరీస్ కానీ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళటం కానీ ఇట్లాంటి పనులు ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా బాగా పెట్టుకోండి. ప్రయాణాలు అవి కనబడుతూ ఉన్నాయి. ప్రయాణాల వల్ల కూడా లాభం అది కనబడుతూ ఉంది. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలి అనేటటువంటి ఆలోచనలు అవి వస్తాయి. వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్ వర్క్ అంతా కూడా చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. హౌస్ వైఫ్స్కి ముఖ్యంగా ఒక సూచన తెలియజేస్తున్నాను. ఓన్లీ ఏంటంటే మీ పిల్లలు, మీ భర్త గురించే కాకుండా మీరు ఏదైనా అడిషనల్ ఇన్కమ్ సాధించడానికి ఏమైనా ట్రై చేయడానికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. మీ ఆరోగ్యం మీద కూడా కొంచెం ఫోకస్ అది చేయండి 2024లో. ఓన్లీ జనవరి గురించి చెప్పట్లేదు, పూర్తిగా చెప్తున్నాను కాబట్టి ఆ పరంగా కొంచెం కేర్ అనేటటువంటిది తీసుకోండి. మీరు ఏదైనా మళ్ళీ రీస్టార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. ఇక ప్రతికూల తేదీలు విషయానికి వచ్చినట్లయితే 23వ తేదీ, 24వ తేదీ అంత అనుకూలంగా లేవు. 10, 11 తేదీలు కూడా అంత అనుకూలంగా లేవు. మీకు ఎక్కువగా తూర్పు దిశ అనేటటువంటిది చాలా బాగుంటుంది, దక్షిణ దిశ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా రాహు దశ జరిగేటటువంటి వాళ్ళు, బుధ దశ జరిగేటటువంటి వాళ్ళు, శుక్రదశ జరిగేటటువంటి వాళ్ళు, శని దశ జరిగేటటువంటి వాళ్ళు మాత్రం పరిహారాలు అవి పాటించుకోండి. అదేవిధంగా మీరు మీ యొక్క నిత్య పూజ అనేటటువంటిది ఎప్పుడు కూడా ఆపవద్దు. దీపారాధన అనేటటువంటిది కూడా చక్కగా చేసుకోండి. ఆవు నెయ్యితో దీపారాధన అనేటటువంటి చేయటం చెప్పదగినటువంటి సూచన. గోశాలలో కొంత సమయం గడపండి. గో పూజ, గో ప్రదక్షిణ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కనీసం ఈ నెలలో ఒక 2 సార్లు అయినా కూడా మీరు గోశాలని సందర్శన చేయండి. గోవుకి మీకు వీలైనంత సహాయం అనేటటువంటిది చేయటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. అదృష్ట రత్నాలని కూడా మీరు ధరించండి. మీ జాతకానికి సూట్ అయ్యేటటువంటి అదృష్ట రత్నం ఏదో కూడా తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. కొన్ని విశేషమైనటువంటి పరిహారాలు అవి పాటించండి. పెద్దలు, గొప్పవాళ్ళైనటువంటి వ్యక్తులు, లేకపోతే మీకు కాంట్రాక్టర్స్, వీళ్ళకు కూడా మంచి అనుకూలతలు కనబడుతున్నాయి. కొత్త పరిచయాల వల్ల కూడా మీ లైఫ్ ఒక మలుపు తిరిగిపోయేటటువంటి కాలంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. ఒక విషయం చెప్తున్నాను, నోటిని మాత్రం అదుపులో పెట్టుకోండి. కొన్ని సందర్భాలలో మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టడం వల్ల మీరు అనవసరంగా మీ నోరు పారేసుకోవడం వల్ల మీరే నష్టపోతారు. తన కోపమే తనకు శత్రువు అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకొని ఈ ప్రకారం మీరు ముందుకు వెళ్ళినట్లయితే చాలా మంచిది. ఈ నెలలో మనకి గోదా కళ్యాణం చేస్తారు కాబట్టి గోదా కళ్యాణంలో చక్కగా గోదా రంగనాథ స్వామి కళ్యాణంలో పాలు పంచుకోండి, చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. లేదంటే సత్యనారాయణ స్వామి వ్రతం ఏదైనా చేసుకోండి, శుభ ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. పెసలు, బియ్యం దానం చేయండి. ఒక 4 బుధవారాలు శుభ ఫలితాలు కనబడతాయి. ఇలాంటి మంచి విషయాలు కావాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. శుభం.